సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును పరిశీలించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్టెల్లా నౌక ద్వారా పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో గత నెల 29న పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఐదు విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్లోని 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్ సేకరించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. షిప్లో దాదాపు 4000 టన్నుల బియ్యం ఉందని వాటిలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని, వీరు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్ వివరించారు. స్టెల్లా షిప్ తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్ సంబంధించి మరిన్ని ఆధారాలను అధికారులు పట్టుకున్నారు. ప్రధానంగా ఏదైతే స్టెల్లా నౌకలో ఇప్పటికే 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికే గడిచిన నెల రోజులుగా సముద్రంలో నిలిపివేశారు. అయితే అందులో 10 మంది అధికారుల బృందం ఇటీవల షిప్ లో తనిఖీలు చేసి మొత్తం 34,000 మెట్రిక్ టన్నులు లోడైన బియ్యంలో 12 రకాల శాంపిళ్లు తీసి వాటిని ల్యాబ్ కి పంపించారు. దానికి సంబంధించి ఫలితాలు ఇటీవల ఈ మధ్య రావడంతో కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా ఏదైతే షిప్ లో లోడైన 34,000 మెట్రిక్ టన్నుల బియ్యంలో దాదాపు 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని ప్రకటించారు. వాస్తవానికి గడిచిన కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చినప్పుడు ఇదే షిప్ లో 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని దీన్ని సీజీఎల్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత మరిన్ని హ్యాచ్ల్లో తనిఖీలు నిర్వహించగా తాజాగా వచ్చిన ఫలితాల ప్రకారం 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ బియ్యం అంతా కూడా ఛత్తీస్గఢ్ కి చెందిన సత్యం బాలాజీ అనే కంపెనీగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో లోడైన బియ్యాన్ని రేపటి నుంచి 48 గంటలలోగా మొత్తం షిప్ నుంచి దించేయాలని చెప్పి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే దించేసిన బియ్యాన్ని తిరిగి కాకినాడ పోర్టుకి తెచ్చి స్వాధీనం చేసుకోబోతున్నారు. అనంతరం ఇంకా షిప్ లో కొంత బియ్యం లోడింగ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇది బియ్యం అంటే మిగతా సరుకంతా లోడ్ చేసి షిప్ ను కూడా పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం యథేచ్ఛగా ఎగుమతి అయిపోతున్న తీవ్రమైన సంచలనం రేపిన నేపథ్యంలో ఇప్పుడు కలెక్టర్ తనకు వచ్చిన నివేదిక ఆధారంగా ప్రకటించిన వివరాలు కూడా ఏ విధంగా బియ్యం దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోతుందని కూడా పక్కాగా నిర్ధారణ అయిందని చెప్పాలి. మరో పక్క చూస్తుంటే ఇప్పటికే షిప్ దాదాపు 35 రోజుల నుంచి కాకినాడలో నిలిచిపోయి ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కస్టమ్స్ అధికారులు కాకినాడ పోర్టు అధికారులు సంప్రదించి లోడైన బియ్యాన్ని దించి తిరిగి బాధ్యుల ద్వారా ఆ పోర్టు కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును పరిశీలించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్టెల్లా నౌక ద్వారా పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో గత నెల 29న పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఐదు విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్ లోని 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్ సేకరించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. షిప్ లో దాదాపు 4000 టన్నుల బియ్యం ఉందని, వాటిలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధారించినట్టు ఆయన తెలిపారు.
ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని, వీరు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్ వివరించారు. అంటే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్లో ఆ రోజు. అండ్ ఆ తర్వాత ఎంవి స్టెలా అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్లో మన కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్, ఐ నీడెడ్ ఎ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం. షిప్లో హ్యాచెస్ ఉంటాయి, హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది.